ఇట్రండి కాసేపు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు, చేసుకుంటే చేసుకోండి, 2 నెలల్లో వస్తారు, 3 నెలల్లో వస్తారు, ఫిక్స్ అయ్యారా మీరు? మేడం అరెస్ట్ అవుతున్నాను అని తెలిసిందా? తప్పు చేసా మీరు అది కన్ఫర్మ్ అన్నారు. అత్తాపూర్వం తెలుసుకున్నాక కాసేపు పక్కన పెడదాం. ఓకే నేను ఏమంటాను విజయ చంద్రిక గారు, ఇవాళ అరెస్ట్ గురించి మాట్లాడే ముందు మిగతా అన్ని అరెస్ట్ చేస్తాం, కుంభకోణాలు తీసేస్తాం, పొడి చేస్తాం అన్నారు. కేసీఆర్ గారిని టచ్ చేశారా? కేటీఆర్ గారిని టచ్ చేశారా? మా జగదీష్ రెడ్డి గారిని టచ్ చేశారా? మా హరీష్ రావు గారిని టచ్ చేశారా? అసలు టచ్ చేసే దమ్ము ధైర్యం మీకుందా? నిప్పులు మేడం, మేము నిప్పు లాంటి వాళ్ళము. తెలంగాణ ఉద్యమాన్ని నిప్పు లెక్కనే నడిపించినాం, పరిపాలన నిప్పు లెక్కనే నడిపించాం. మీ పాయింట్ కే మీరు నిప్పే అంతా వీళ్ళకే సరిగా రావట్లేదు అనుకుందాం. కానీ కవిత గారి అరెస్ట్ అయిన రోజుల్లో మీరు ఇది చాలా హేయమైన చర్య, బాధాకరమైన చర్య, అసలు ఇది తప్పుడు చర్య అని మాట్లాడి ఇప్పుడు టచ్ చేయండి, లోపలికి తీసుకెళ్ళిపోండి, వేసేయండి, అసలు ఆ స్టేట్మెంట్స్లోనే డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? కేటీఆర్ గారికి ఒకలాగా, కవిత గారికి ఒకలాగా. అంటే మీరు అరెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఇప్పుడు మేము అరెస్ట్ కావాలని నేను అప్పుడు స్టేట్మెంట్ కి అప్పుడేమో ఇది తప్పు, అసలు ఎలా చేస్తారు, ఇది అసలు దారుణం అని మాట్లాడినప్పుడు ఇప్పుడు కేటీఆర్ గారికి మీ బీఆర్ఎస్ నాయకుల స్టేట్మెంట్స్ అన్ని చూస్తే దమ్ముంటే టచ్ చేయండి, రండి, వేసేయండి, ఏమవుతుందంట, యోగా చేస్తాం. నేను మేడం నేనేమంటే ఎవరు కూడా అరెస్ట్ కావాలని కోరుకోరు, ఎవరు జైలు పోవాలని కోరుకోరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 50 రోజులు జైల్లో ఉన్నారు మేడం. జైల్లో ఉండాలని ఎవరు కోరుకోరు. ఇలా ఒకవైపు కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు నాయకుల్ని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా ఆ విధంగా మాట్లాడడానికి ప్రతిపక్ష పార్టీగా మేము ఆ పని చేశాం. ఏమంటామంటే ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు మేడం. ఢిల్లీకి వెళ్ళి కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అని చెప్పారు మేడం. ఢిల్లీలో ఏం మాట్లాడి రేవంత్ రెడ్డి గారు కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అని చెప్పారు. కేజ్రీవాల్ ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు మేడం? అదే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యాడని చెప్పినారు మీరు. అతను కుంభకోణం అయిందా లంబకోణం అయిందా మాకు సంబంధం లేదు, కానీ అదే కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఏమో అరెస్టు అక్రమం అని చెప్పేసి మాట్లాడతావు, అదే అరెస్టులో అక్రమమైన తెలంగాణ ఆడబిడ్డ మాత్రం సక్రమం అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు. మీకు న్యాయమా? ఒకవైపు మోడీ మీ బడేబాయ్ ఏమో అక్కడ ఎవరు పడితే వాళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నాడు, ఇక్కడ చోటాబాయ్ ఏమో ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు అరెస్ట్ చేయాలని చూస్తా ఉన్నాడు. అరెస్ట్ చేయాలని మీరు అనుకుంటే అరెస్ట్ చేయండి, లీగల్ గా మేము ఎదుర్కొంటాం, లీగల్ గా మేము వాదిస్తాం. న్యాయస్థానం ఉంది, ధర్మం మాది అంటలేరు. మెడిటేషన్ చేస్తా, వీళ్ళు అరెస్ట్ చేసే కేసు విజయ చంద్రిక గారు వాస్తవానికి 2023 ఫిబ్రవరి తారీఖు రోజున 9వ సీజన్ సంబంధించి ఈ ఫార్ములా 1 రేసింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. అది కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ప్రమోట్ చేయడం కోసం ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల్ని ఈ ప్రమోషన్స్ గా, అదేవిధంగా ఇక్కడ పెట్టుబడుల కోసం ఈ యొక్క ఫార్మర్ రేసింగ్ అందిస్తారు. 23 రకాల రేసింగ్లు ఉన్నాయి. ఇలా F4 రేసింగ్ నిర్వహిస్తే మొన్న చాలా సేపు చెప్పిండు, పైసలు ఎందుకు ఇచ్చినావు చెప్పు. లాభం వచ్చే పని మీద నీ జోబులోకి పైసలు ఎందుకు ఇచ్చినావు అన్నది కదా ఆరోపణ. గ్రీన్ కో మాకు ప్రమోటర్ గా 2023లో ఉన్నది. తర్వాత 2024 మేడం 2024 సీజన్ నిర్వహించడం కోసం ప్రయత్నం చేసే క్రమంలో అప్పటికి జూన్ జూలై అయిపోయింది మేడం. ఎలక్షన్ ఏరియాకి వచ్చేసినాం. వచ్చినప్పుడు ఎప్పుడు ప్రమోటర్ ఏదైనా ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నప్పుడు ప్రమోటర్ కావాలి కదా. ఆ ప్రమోటర్ని నిర్వహించే క్రమంలో ఆ ప్రమోటర్ మాకు రానన్న సందర్భంలో మేము ఎట్లాగా గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది కేటీఆర్ గారు ఏం చెప్పారో మీకు అది చెప్తాను నేను. ప్రమోటర్ లేరు కాబట్టి ఎలక్షన్ లో డెఫినెట్ గా మేము గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి హెచ్ఎండి అంటే మున్సిపల్ మినిస్టర్ హెచ్ఎండిఏకి, అదేవిధంగా వాటర్ బోర్డుకి, అదేవిధంగా జిహెచ్ఎంసీకి ఈజ్ వైస్ చైర్మన్. ముఖ్యమంత్రి గారు చైర్మన్ గా ఉంటారు కాబట్టి వైస్ చైర్మన్ గా క్యాబినెట్ నిర్ణయం తీసుకోకపోయినా మేము నిర్ణయం చేసుకున్న ఆస్కారం కేటీఆర్ గారికి ఉంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా. అప్పుడు అరవింద్ కుమార్ గారు మాకు సంబంధించి హెచ్ఎండిఏ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ సంబంధించి మాకు కమిషనర్ గా ఉన్నారు వారు. కాబట్టి అరవింద్ కుమార్ గారిని మేము ఆదేశం ఇవ్వడం జరిగింది. సార్ డెఫినెట్ గా మనం ప్రమోటర్ని తోలాడుకుందాం. ఎందుకంటే F1 రేసింగ్ ఏదైతే ఉందో ఈ రేసింగ్ అనేది చాలా క్రియాశీలకమైనది. ప్రపంచాలు